శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. సనాతని అనే ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనాదిగా అంటే నాటి వేదకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ఉన్న మన భారతదేశంలో స్త్రీలకి ఎంత గౌరవం ఇస్తున్నారో, ఇంకా ఇవ్వబడుతున్నదో, స్త్రీ యొక్క పాత్ర ఏమిటో సవినయంగా తెలియపరచాలన్నదే మా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. మనం అందరికీ తెలిసినదే, మనకి భారతదేశము భా అంటే కాంతి పుంజము, అలాగే రత్ అంటే రథము, కాంతి పుంజముతో నడిచే రథము అనే అర్థము. అంటే ఇది మనకి సూర్య భగవానుడు సవిత్రునికి సంబంధించిన దీనిగా మనకి మన భారతదేశం అనేది వచ్చినది. అలాగే మనకి నానుడిగా రాముని యొక్క సోదరుడైన భరతుడు పేరున, అలాగే దుష్యంతుడు కుమారుడైన భరతుడుగా, లేదంటే మనకి భాగవతంలో చెప్పబడిన జడభరతుడు జడత్వం నుంచి చేతనత్వం వైపు అడుగు వేసిన జడభరతుడు పేరు మీద ఈ దేశం పేరు వచ్చినదని మనం చాలా విధాలుగా మనం వింటున్నాం. ఏది ఏమైనా మన దేశంలో ఈ భారతదేశము ఔన్నత్యానికి, త్యాగానికి, గుణశీలములకు పెట్టింది పేరుగా ఉన్నది మన దేశము. అలాగే మన దేశంలో స్త్రీకి ఉన్న ఇచ్చే గౌరవము, స్త్రీకున్న మర్యాద ఇంకా ఏ ఇతర మన సంస్కృతుల్లో మనము కానరాలేము. ఎందుకంటే మన నదీ నదములతో పాటు మన ఈవెన్ మనకి ఏంటంటే మన దేశానికి కూడా భరతమాత అనే ఆ స్త్రీ రూపాన్ని ఇచ్చే మనం కొలుచుకుంటున్నాము. మనకి పాలించే శక్తిగా పార్వతిని, విద్యలను నొసగే శక్తిగా సరస్వతిని, అలాగే సంపదలకు శక్తిగా ఆదిశక్తి మనకి లక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నది. అలాగే ప్రతి ఒక్క శక్తికి స్త్రీ రూపాన్ని ఇస్తూ స్త్రీని ఆనాటి నుంచి నేటి వరకు గౌరవిస్తూనే ఉన్నది మన భారతదేశం. అలాగే ఇప్పుడు కొంతమంది వనితామణుల గురించి మనం ముందుగా చెప్పుకుందాం. మొట్టమొదటిగా మనము ఈరోజు చెప్పుకోవలసిన వనితామూర్తి గార్గి. ఈమె వచక్నుడు అనే గొప్ప బ్రహ్మజ్ఞాని అయిన వచక్నుడి యొక్క కుమార్తె. ఈయన గొప్ప తత్వవేత్త, జ్ఞాని. ఈ వచక్నుడు జనకుడు తండ్రి అయిన హ్రశ్వరోముడి దగ్గర ఆస్థాన పండితుడుగా ఉండేవాడు. గార్గి చిన్నప్పటి నుంచి తండ్రి వద్ద అన్ని విద్యల్లో శిక్షణను, నైపుణ్యాన్ని తీసుకొని గొప్ప పాండిత్యాన్ని సంగ్రహించింది. ఈమెను బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవాదిని అని కూడా అంటారు. అలాగే తన తండ్రి అయిన వచక్నుడు ఎలా అయితే హ్రశ్వరోముడి దగ్గర ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారో, అలాగే తదనంతరం గార్గి కూడా జనకుని కొలువులో ఆస్థాన విద్వాంసురాలుగా ఈమె ఉంటూ ఉండేది. అలాగా ఒకనాడు జనక మహారాజు పేరు శిరధ్వజుడు, అసలు పేరు శిరధ్వజుడు. తన రాజ్యంలో బ్రహ్మజ్ఞానములో సాటి లేని వ్యక్తులకు 1000 గోవులను, అలాగే ఆ గోవుల యొక్క కొమ్ములకు బంగారు తాపడం చేయించి మరీ దానమిస్తానని ప్రకటించారు. అలా అక్కడికి ఎంతో మంది ఋత్వికులు రావడం జరుగుతుంది. వారిలో ఎంతో గొప్ప జ్ఞానులు, విజ్ఞానులు అంతమంది ఉన్నారు. అలా అచ్చటికి యాజ్ఞవల్కుడు అనే గొప్ప ఋషిపుంగవుడు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. యాజ్ఞవల్కుడు గొప్ప జ్ఞాని. అతను ఎంతోసేపు ఈ గార్గి ప్రశ్నలు సంధించి అతని నుంచి ఎన్నో విషయాలు రాబడుతుంది. అలాగా ప్రశ్నిస్తూ ఉండి యాజ్ఞవల్కుడిని ఎన్నో ప్రశ్నలతో అతన్ని తికమక పెడుతూ వస్తుంది. ఒకానొక దశలో యాజ్ఞవల్కుడు గార్గిని చూసి ఇలా సంబోధిస్తాడు: నీవు బ్రహ్మ గురించి ఇంకా ఎక్కువగా ప్రశ్నిస్తే నీ తల
బద్దలవుతుంది, జాగ్రత్త, బ్రహ్మ గురించి అంత లోతుగా మాట్లాడడం సబబు కాదు అని చెప్పేసి వారించడంతో అక్కడతో గార్గి వెనక తగ్గడం జరుగుతుంది. అదే సందర్భంలో గార్గి యొక్క శక్తిని యాజ్ఞవల్కుడు జ్ఞానశక్తిని ఎంతగానో యాజ్ఞవల్కుడు మెచ్చుకొని గార్గిని ప్రశంసించడం జరుగుతుంది. అంత గొప్ప వేదజ్ఞాని అయిన యాజ్ఞవల్కుడు కూడా గార్గి యొక్క శక్తికి, జ్ఞానశక్తికి, ఆ వాదన పటిమకు ముగ్ధుడై ఆమెను ఎన్నో విధాలుగా ప్రశంసించడం జరుగుతుంది. ఇది గార్గి యొక్క వృత్తాంతము. మైత్రేయి ఈమె యాజ్ఞవల్కుని యొక్క భార్య. ఒకనాడు యాజ్ఞవల్క మహర్షి తన భార్యలైన కాత్యాయిని మరియు మైత్రేయిని పిలిచి తాను ఇక ఐహిక సుఖాలకన్నిటికీ దూరముగా ఏదో సాధన చెయ్యాలి, ఇంకా సరిపోదు, ఇంతవరకు సంపాదించిన జ్ఞానము కానీ ఇంకా ఇదంతా నాకేమీ సంతృప్తినివ్వలేదు, ఇంకా ఏదో అన్వేషించాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో నేను నేర్చుకోవాలనే దృష్టితో నేను ఈ సంసార సుఖాలని, ఐహిక సుఖాలని వీడి నేను వానప్రస్థం చేరి నేను ఇంకా తపస్సు చేసుకుంటూ నేను ఇంకా ఏదో జ్ఞాన సముపార్జన చెయ్యాలి, ఆత్మజ్ఞానాన్ని నేను ఇంకా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈయన నేను వెళ్తుంటానని చెప్పేసి భార్యలకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు కాత్యాయిని ఏమంటుంది, మీరు ఏది చెప్పినా నేను అది శిరసా వహిస్తాను, మీ ఇష్టమే నా ఇష్టం, మీ మనసుకి ఏది మంచిదని తోస్తే అదే చెయ్యండి అని కాత్యాయిని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రెండో భార్య అయిన మైత్రేయి అతన్ని సమీపించి, స్వామి, మీరు మా కోసము ఈ సంపదలన్నీ మాకిచ్చి మీరు ఐహిక సుఖాలకు దూరంగా వెళ్తానని చెప్తున్నారే, ఈ ఐహిక సుఖాల వల్ల, ఈ ధనము వలన, ఈ సంపదల వలన మాకు ఏదైనా జ్ఞానము కానీ అలాగే మాకేంటంటే ఇంకా ముక్తి కానీ మోక్షము కానీ లభిస్తాయా అని అడుగుతుంది. అలా ఎలా ధనము వల్ల ఏది నీకు రాదు అని చెప్పేసి యాజ్ఞవల్కుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనిషికి ఆత్మతృప్తిని ఇవ్వని ఈ సంపదల కన్నా ఇంకా గొప్పదైంది ఏదో ఉందని చెప్తారు కదా, నేను కూడా మీతో పాటు వచ్చి వానప్రస్థం స్వీకరించి ఆత్మజ్ఞానము పెంపొందించుకునే మార్గంలో నేను కూడా నడుస్తానని భర్తని అనుసరించి ఋష్యాశ్రమాల వైపు చేరుతుంది మైత్రేయి. అలా తన భర్తతో ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పరిపూర్తిగా తను సంగ్రహించి ఎంతో మనకి ఏంటంటే తను ఐహిక సుఖాల కన్నా ఆత్మజ్ఞానమే గొప్పదన్న సత్యాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనశీలి మైత్రేయి. మూడవ స్త్రీ లోపాముద్ర. ఈ లోపాముద్ర అగస్త్యుని యొక్క భార్య. అంతకు మునుపు ఈమె విదర్భరాజ పుత్రి. ఒకనాడు విదర్భరాజు తనకి సంతానము లేదని ఎంతో బాధపడుతూ ఉండగా ఆ సందర్భంలో అక్కడికి ఏతించిన అగస్త్యుడు అతన్ని చూసి, రాజా, ఎందుకు విచారిస్తున్నావంటే, నాకు సంతానం కలగలేదు స్వామి, నాకు ఏదైనా సంతాన యోగం కలిగేది ఏదైనా చెప్పండి అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి నీకు అపురూప సౌందర్య రాశి అయిన ఒక పుత్రికను నేను తయారు చేసి ఇస్తాను, నీవు ఆమెని పెంచవలసిందిగా అని అగస్త్యుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అగస్త్యుడు అన్ని జంతువులలో ఉన్న ఏంటంటే సౌందర్యాన్ని అంతటిని పోతపోసి ఒక అద్భుతమైన సౌందర్య రాశిని సృష్టిస్తాడు. ఆమెకి వరప్రద అనే నామకరణం చేసి ఆ వరప్రదని తీసుకెళ్లి అక్కడ ఏంటంటే విదర్భరాజుకి ఆమె ఈ అన్ని జంతువుల యొక్క రాసులతో ముద్రించబడింది కాబట్టి లోపాముద్రాన్ని కూడా ఆమెకి నామకరణం చేస్తారు. ఆమెకి వరప్రద, లోపాముద్ర, అలాగే కౌశకి అనే కూడా పేర్లు ఉన్నాయన్నమాట. అలాగా తర్వాత కొంతకాలం ఆమె ఎంతో గారాల పట్టిగా పెరుగుతుంది. విదర్భరాజు దగ్గర ఎంతో ముద్దు మురిపాలతో గారాల పట్టిగా అన్ని విద్యలను ఒసగి చక్కటి సౌందర్య రాశిగా తను చక్కగా పెరగడం జరుగుతుంది. అలా ఒకనాడు తన సౌందర్య రాశి అయిన కుమార్తెను చూసి ఎంతో మురిసిపోయిన తండ్రి నా కుమార్తెకు తగ్గ ఒక యోగ్యుడైన వరుడు కోసమని అన్వేషించాలని చెప్పేసి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు.
స్వయంవరాన్ని ప్రకటిస్తే అప్పుడే అక్కడికి ప్రకటించే సందర్భంలోనే అక్కడికి అగస్త్యుడు ఏతించి, అగస్త్యుడు రాజా ఏం చేస్తున్నావంటే నా కుమార్తె స్వయంవరాన్ని ప్రకటిస్తానంటే, లేదు లేదు నీ కుమార్తెను నేను వివాహం ఆడదలిచాను అని చెప్పేశాక అగస్త్యుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఒక్కసారి నివ్వెరపోతాడు విదర్భరాజు. ఇదేంటి, ఇతనే సృష్టించి ఇచ్చాడు, ఇతనే వివాహం ఆడతానంటున్నాడు, ఏంటిది అనుకుని మనసులో బాధపడతాడు. నా కుమార్తెకి ఎంతో యోగ్యుడైన గొప్ప మహారాజులకి ఇద్దామనుకుంటున్నాను, ఇక్కడ అగస్త్యుడు ఏంటి ఇలా చెప్తున్నాడని చెప్పేసి ఆ యోచన చేసే లోపే ఎందుకైనా మంచిదని తన కుమార్తెని దగ్గరికి చేరి కుమార్తెని పిలిచి, అమ్మా ఇలా జరుగుతుంది, ఈ అభిప్రాయం ఏమిటి అంటే, ఆమె వెంటనే ఇంకా మారుమాట ఆడకుండా, తండ్రి నేను అగస్త్యుడిని వివాహం ఆడి నారచీరలు ధరించి నేను వానప్రస్థానికి చేరుకుంటాను అని చెప్పేసి, అంటే ఋష్యాశ్రమాలకు చేరుకుంటానని చెప్పేసి చెప్తుంది. ఇంతవరకు ఆమె రాణి కదా, ఇక నుంచి అగస్త్యుడు మహారుషి, ఆ ఋషులు చేసుకునేటప్పుడు ఋష్యాశ్రమాల వైపు వెళ్ళిపోవలసిందే అని చెప్పేసి చెప్తే, వెంటనే తండ్రి కుమార్తె యొక్క మనోభీష్టానికి గౌరవించి వెంటనే అగస్త్యుడితో వివాహం జరిపించి అక్కడ ఆమె అప్పుడు వెంటనే భర్తతో కలిపి అగస్త్యుడితో కలిపి ఋష్యాశ్రమాలకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి ఎంతో ఈ లోపాముద్ర భర్తలకి ఎన్నో రకాలైన రాజకుమార్తె అయినా కూడా ఒక సాధారణ మునిపత్నిలాగే మారి భర్తకి అన్ని రకాల ఉపచారములు చేసి, భర్తకి అన్ని సకల మర్యాదలు సేవలు చేసి భర్త నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందుతుంది, భర్త దగ్గర నుంచి ఎన్నో విద్యలు నొసుకుతుంది. అలాగే ఎంతో జ్ఞానాన్ని చెప్పి ఆమె ఏం చేస్తుంది, స్త్రీ యొక్క శక్తిని సామర్థ్యాలని నిరంతరం కొనియాడుతూ ఉంటుంది. స్త్రీ మామూలుది కాదు, స్త్రీ సాక్షాత్తు ఆ పరాశక్తి యొక్క రూపాలే. స్త్రీలకు అన్ని విషయాల్లో వాళ్ళు ఎంతో నిష్ణాతులుగా ఉంటారు. వాళ్ళు దేనిలోనైనా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని నిరంతరం ఆమె ప్రసంగిస్తూ స్త్రీలు ఏదైనా సాధించగలరు అనే విషయాన్ని నిరంతరం అనుక్షణం ఆవిడ గుర్తు చేస్తూ ఉంటారు. అలాగే ఆమె ఏంటంటే శక్తి ఆరాధనలో కూడా ప్రాచుర్యంలో తీసుకొచ్చింది లోపాముద్ర. అలాగే మనం అందరికి తెలిసిన లలితా సహస్రనామాన్ని అగస్త్యుడు లోపాముద్ర వీళ్ళిద్దరి ద్వారానే ఈ లలితా సహస్రనామము, అమ్మవారికి అత్యంత ఇష్టమైన లలితా సహస్రనామం కూడా వాళ్ళ ద్వారానే లిఖించబడి ఈ ప్రపంచానికి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది లోపాముద్ర యొక్క కథ.